గారు మాట్లాడాలని కోరుచున్నాం. బయట ఉన్న వాళ్ళంతా లోపల రాగలని కోరుచున్నాము. దయచేసి బయట ఉన్న వాళ్ళంతా లోపల రాగలని కోరుచున్నాం. నేను పోయి లోపలతో వస్తారు అయ్యో. జై భీమ్, జై ఇన్సాన్. సభాధ్యక్షులకి, కార్యక్రమ నిర్వాహకులకి, వేదిక పైనున్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులకి, ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దుబిడ్డలందరికీ మా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ వందనాలు. మరీ ముఖ్యంగా సిరసనోళ్ళ బాలరాజన్న, బోయపల్లి నరసింహులన్న, బోరు కృష్ణన్న, జుట్ల రవికుమార్ అన్న, యనుమల వెంకటస్వామన్న, గౌరగల్ల కృష్ణన్న, కస్లాపూర్ ఆశన్న, అలాగే సందుల రాజన్న, యాదగిరి నాయకన్న, రమేష్ అన్న, విద్యావతక్క, శ్రీనివాస్ గారు, అలాగే మాచర్ల ప్రకాష్ అన్న, వెంకటన్న, కాశపోగు ప్రసాద్ అన్న, అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి నరసింహులన్న, ఎంఎన్ఎస్ అధ్యక్షులు నీలకంఠం, సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సహాయక కార్యదర్శులు, యూత్ అధ్యక్షులు కార్యదర్శులు అచ్యుతరాజు, సందీపు, ప్రచార కార్యదర్శి ఏదుల నాగరాజు, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ అభివందనాలు. మిత్రులారా, మీరెవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. 10:30 అవుతుంది. ఎప్పుడో 4:30కు వచ్చిన నేను 6 గంటలైంది. నా ముందు ఒక్కరున్నా మాట్లాడే రకం నేను. ఒక్కరు కూడా లేకుండా ఉట్టిగా ఖాళీ కుర్చీలు ఉన్నా కూడా మాట్లాడతా. ఎందుకంటే ఇంతకాలం మనకు మాట్లాడే అవకాశం లేదు. అవకాశం వచ్చేటప్పటికీ సౌకర్యాలు లేవు. సౌకర్యాలు ఉండేటప్పటికీ ఇతర ఆకర్షణీయ అంశాలు మనల్ని డైవర్ట్ చేస్తూ వచ్చాయి. ఇవన్నీ జయించి ఇక్కడి వరకు వచ్చిన మనలో ఉన్న ఓపిక లేనితనం, అలాగే కొంత నిర్వహణలో అనుభవం లేకపోవడం, ఎన్నెన్నో మనల్ని దూరం చేస్తూ ఉన్నాయి. ఎన్ని దూరం చేసినా దగ్గర కావాలని గట్టిగా ఉంటే ఖచ్చితంగా దగ్గర అవుతాం. గత నెలలో గద్వాల జిల్లాకు పోయినా మన సంఘ నాయకుడి పెళ్లి చేయడానికి. అక్కడి నాయకులు ఏమనుకున్నారో ఏమో, రాత్రి ఆ పేరపోగు ఆంజనేయులన్నుల ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేముంటే తెల్లందాక పోలీస్ వాళ్ళు కాపలా కాసి అక్కడ నుంచి మమ్మల్ని లుంగి మీదే ఎత్తుకొని తిప్పి 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 హైదరాబాదు దించేసి మా జిల్లాకు రాకు అన్నారు. నేను మనిషిని కాదా? నాకు రాజ్యాంగం తెలియదా? రాజ్యాంగంలో ఉన్న హక్కులు నాకు లేవా? ఒక ఊర్లో 4 పిచ్చి కుక్కలు పడితే ఊరంతా గొల్లెం పెట్టుకొని తాళం వేసుకొని ఇంట్లో ఉండు అనుడేంది? 4 కుక్కల్ని 4 పుచ్చుకొని కుక్కల బోన్లో ఎత్తి అయిపోతుంది కదా. తెలివి కల్లోళ్ళు ఎవరైనా పిచ్చిలేసిన కుక్కల్ని కంట్రోల్ చేయాలి కానీ ఊరందరినీ కంట్రోల్ కమ్మంటారు ఎవడన్నా? అట్లా ఉంది గద్వాల్లో రాజకీయ ప్రభావము,
అలాగే అక్కడ ఏర్పరిచిన భద్రతా భావము మన పోలీసు సోదరులు మనకే తప్పుగా భావించారు. కానీ అక్కడ బంధిస్తే ఇక్కడున్న పూలే అంబేద్కర్ వాదులు బిడ్డా మా బిడ్డను మేము మా కడుపులో పెట్టుకుంటాం, మా గడ్డకు మేము గుండె మీదకి తెచ్చుకుంటామని ఊరూరా గల్లీ గల్లీన ఫ్లెక్సీలేసి నన్ను స్వేచ్ఛగా ఇడికి పిలిచినందుకు మీకు తల వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నిన్న ఏప్రిల్ 14న 252వ పెళ్ళి చేసిన. కానీ నేను చేసిన మొదటి పెళ్ళి ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఆమన్గల్ ఆమన్గల్ పక్కన తలకొండపల్లి మండలము చుక్కాపూర్కు చెందిన మానుపాటి మల్లేష్ అనే ఎరుకల బిడ్డకి కోదాడ దగ్గర రత్నాపురం అనే ఊరు నుంచి రజని అనే ఎస్సీ మాదిగ బిడ్డకి నేను చేసిన మొదటి పెళ్ళి 2006లో నేను ఇక్కడికి వచ్చాను మిత్రులారా. 20 సంవత్సరాలు నాకు ఈ జిల్లాతో అనుబంధం. ఆ తర్వాత ఇక్కడ హన్వాడలో పీడిఎస్ శిక్షణా తరగతులకి వక్తగా వచ్చాను. ఉషాని సత్యశోధకు పోలేపల్లి సెజ్జుకు పిలిస్తే వచ్చాను. రాము రావణ్ ధర్మ గండివీడు మండలము వెన్నంచేడుకు పిలిస్తే వచ్చాను. బూరుగులపల్లి ఇక్కడ రవికుమార్ పెళ్ళి చేయడానికి వచ్చాను. సురేషు మిద్దెల సురేషు రాజేషులు పిలిస్తే ఊరుకొండపేట కలవకుర్తికి వచ్చాను. అచ్చంపేటకు వెళ్ళాను. పాండు అనే తమ్ముడు ఇలా ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు. రవికుమార్ అన్న పిలిస్తే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాఠాలు చెప్పడానికి వచ్చాను. జోగు వెంకటేష్ అని మా జిల్లా అధ్యక్షుడికి ఘనంగా ఒక 2-3 వేల మంది సమక్షంలో దండల పెళ్ళి చేయటం జరిగింది మిత్రులారా. నాకు నారాయణపేట నుంచి మొదలుకొంటే గద్వాల ఈజా వరకు, అక్కడెక్కడో ఉన్న మన్ననూరు పట్వర్ల పెళ్ళి నుంచి మొదలుకొంటే లింగాల అచ్చంపేట వరకు, మదనాపురం నుంచి మొదలుకొంటే కొత్తకోట వరకు, జోగులాంబ గద్వాల అలంపూర్ నుంచి మొదలుకొంటే నాకు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేను వెళ్ళని మండలము లేదు. ఈ ఒక్క జిల్లాలోనే నేను మొత్తంగా ఒక 600 అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణలో వక్తగా, ఆవిష్కర్తగా, ముఖ్య అతిథిగా వెళ్ళే గొప్ప అవకాశం నాకు వచ్చింది. 600లో ఒక 25% అంటే దాదాపు ఒక 100 విగ్రహాలు ఈ ఉమ్మడి జిల్లాలోనే నేను పాల్గొన్నాను మిత్రులారా. రోజు రోజుకి మనందరిలో చైతన్యం పెరిగితే, ఆలోచన పెరిగి, ఆర్థికంగా ఎదిగి, చదువుపరంగా ఎదిగి, ఐక్యత పెరిగి, మన శత్రువెవరో తెలుసుకొని శత్రువుని బొందబెట్టి మనలో చిన్న చిన్న హెచ్చుతగ్గులుంటే తుడిపేసుకొని ఒక విశాల దృక్పథం మనలో ఏర్పడాలి. కానీ ఎందుకో సౌకర్యాలు పెరుగుతున్నా, డబ్బు సంపాదిస్తూ ఉన్నా, బైకు కార్లు వచ్చిన, ఇల్లు స్థలాలు, ఇల్లులు, ఫ్లాట్లు, బంగ్లాలు వచ్చిన, చిన్న చితగా ఉద్యోగాలు వచ్చిన, ఈ సోషల్ మీడియా ద్వారా మన చరిత్రని మనం తెలుసుకునే అవకాశం వచ్చినా ఇంకా మనల్ని విభజించేవాడే గెలుస్తున్నాడు, మనం ఓడిపోతూనే ఉన్నాం. ఇది ఎంత బాధ కలిగించే విషయం ఆలోచించండి. ఇక్కడ నా ముందు బీసీ సోదరులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయి పైకి లేపండి. బీసీ సోదరులు గట్టిగా 10 మంది ఉన్నాం. చూడు, ఇక్కడ మన అంబేద్కర్ అన్నలు, ఈ రాష్ట్రంలో మొన్న కుల గణన జరిగింది. అత్యధికులు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇక మీదట ఎవడైనా ఈ రాష్ట్రంలో వాళ్ళు తక్కువళ్ళు అంటే చెప్పు దిగదాకా కొట్టచ్చు. ఎక్కువళ్ళు ఎవరు ఈ తెలంగాణలో? ఈ తెలంగాణ ఎక్కువళ్ళు ఎవరు? పెద్దోళ్ళు ఎవరు? అధిక జనం ఉన్నోళ్ళు ఎవరు? అందరికి పెద్దన్న ఎవరు? ఈ సమాజాన్ని నడిపించాల్సింది ఎవరు? ఈ సమాజాన్ని శాసించగలిగే అధిక సంఖ్యలో ఉన్నది ఎవరు? ఎవడన్నా వీళ్ళు తక్కువళ్ళు అంటే మాత్రం వాడిని చెంప చెల్లు అనిపియండి.
ఇప్పటి నుంచి ఎక్కువళ్ళు అనాలి. ఏమనాలి? అల్పసంఖ్యాకులు ఉన్నారు కొంతమంది. ఎవరు? లెక్కకు రానోళ్ళు, ఒక్కటి కంటే తక్కువ శాతం, 100కి 1 కూడా లేరు వాళ్ళు. అల్పసంఖ్యాకులు. వాళ్ళ పట్ల జర్ర మీరు జాలి దయ కరుణతో చూడుర్రి. దే అనితే చెయ్యెత్తుకొని వస్తే బుక్కడి మెతుకులు పెట్టుర్రి. కాళ్ళు మొక్కుతా అంటే మొక్కనియ్యల్లి. తొక్కకుర్రి, తన్నకుర్రి. సరేనా? మీరు పెద్దోళ్ళు. మీరెవరు? పెద్దోళ్ళు, ఎక్కువ మంది ఉన్నోళ్ళు. నిజమా కాదా? 100కి 10-11%. ఇంకా ఉపకులాలను కలిపితే ఇంకెక్కువనే. ఓన్లీ సపరేట్ ఇట్లా ముక్క వేసి పెట్టిరు, బలంగా కనిపిస్తే ఇంకా భయం అవుతుందని. కాబట్టి కొంచెం పెద్దోళ్ళు. మరి ఇంత పెద్దోళ్ళు బాబాసాహెబ్కు ముందే బీసీ బిడ్డని పూలేని పెట్టుకుంటే ఈ జాతరని గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కరు తన గురువు అని 3 పేర్లు చెప్పిండు. మా బుద్ధుడు అని. బుద్ధుడు బీసీ, రైతు. పూలే అని చెప్పిండు, ఆయన బీసీ. ముదిరాజు కులము, మున్నూరు కాపు కులం అంటారు మహారాష్ట్రలో. మున్నూరు కాపు అంటే వ్యవసాయ కులం వీళ్ళది. అలాగే పూలమ్మేటువంటి ముదిరాజు కులం ఆయనది. మరి ఈ రాష్ట్రంలో బీసీలలో ఎక్కువ కులం ఎవరున్నారు? అత్యధిక జనం ఎవరున్నారు? అసలు ఇవి 2 కలితే అయ్యిపోయా, లెక్కే ఒడిసినా కూడా లేదా? మొన్ననే నేను ఒక మాదిగ అబ్బాయికి ముదిరాజు ఆడపిల్లనిచ్చి పెళ్లి చేసిన. అసలు వాళ్ళిద్దరు కదా అసలైన ఐక్యత. నిజమా కాదా? రెండోది, మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నారు. మా పద్మశాలీలు 9వ నంబర్లు ఉన్నారు, బీసీలలో 5వ నంబర్లు ఉన్నారు. అంటే ఒక గౌడన్నలు, ఈ రాష్ట్రంలో ఉన్న గౌడన్నలు నారాయణ గురు గౌడును చదవాలి. మున్నూరు కాపులు మహాత్మా జ్యోతిరావు పూలే, మున్నూరు కాపులందరూ పూలేను చదవాలి. ముదిరాజులందరూ మహాత్మా జ్యోతిరావు పూలేని చదవాలి. గౌడన్నలందరూ నారాయణ గురువును చదవాలి. పద్మశాలీలందరూ కబీర్ దాసును చదవాలి. ఆ మహానుభావులందరూ ఈ మహానుభావులకు ముందు ఈ సమాజాన్ని మార్చడం కోసం పనిచేసిన వాళ్ళు. కానీ ఇప్పుడున్న మున్నూరు కాపు బిడ్డలకి పెరియార్ రామస్వామి తెలవట్లేడు, గౌడ బిడ్డలకి నారాయణ గురు గౌడు తెలవట్లేదు, ముదిరాజు బిడ్డలకి మహాత్మా పూలే తెలియట్లేదు, పద్మశాలీలకి కబీర్ దాస్ తెలియట్లేదు. మళ్ళీ తెలిసేదల్లా మళ్ళీ అంబేద్కరు బాటలో నడిచేటువంటి పెద్దలు. పెద్ద కులం. ఏ కులం? పెద్ద కులం. ఎక్కువ మంది ఉన్న కులమే కదా పెద్ద కులం అంటే. నిజమా కాదా? ఇగో ఈ పెద్ద కుల పొల్లు బాబాసాహెబు వాళ్ళకు వేలు పెట్టి చూపించిండు, పుస్తకాలు చదువురి అని. ఇగో వీళ్ళందరూ మన మహానుభావులని, గురువులను చూపించిపోయిండు. కాబట్టి ఆ మహానుభావులందరి చరిత్ర చదివి ఈరోజు మతానికి తల వంచకుండా నిలబడుతున్నారు ఈ పెద్ద కులం వాళ్ళు. చెప్పు చేతుల్లో ఉండట్లేరు. అక్కడక్కడ పార్టీకి అనుకూలంగా కనిపించినా వీళ్ళు ఎప్పుడు ఎగబెట్టేది తెలియదు, వంగబెట్టి తన్నేది తెలియదు అని భయం గటగట మిటమిట ఉంటుంది వాళ్ళకి. ఇదే మాట మందకృష్ణన్న కుల నిర్మూలన గురించి, మనుధర్మం అనే అధర్మం గురించి, ధర్మ గ్రంథాల్లో ఉన్న లోపాల గురించి ఆధారాలతో వివరిస్తున్నాడు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఉన్న కులం కాబట్టి ఎవరు నోరు మూయట్లేదు. అదే ఒక బీసీలలో ఎవరన్నా ఒకరు ఆ తేనె తెట్టెను కదిలిచ్చి ఉంటే ఇప్పటి వరకు ఆ తేనె తెట్టెలు కుట్టి మాడి మసైపోయేటోళ్ళు ఇంకో ఏ లీడర్ అయినా కూడా. ఇప్పుడు ప్రమాదం మనకి పొంచి ఉంది. మనందరినీ కలిపే ఒక మంత్రం జైవే. అదొక్కటే. జ్ఞానమే విజ్ఞానమే. చదువు అంటే ఎంఏ ఎంఎస్సి బీఈడీలు కావు. నా వెనకాల ఇంత పెద్ద తోక పెట్టుకున్నా నేను. అంబేద్కర్ అంటే ఇష్టం కాబట్టి మోజు కొద్దీ, కసి కొద్దీ సార్ లెక్క కొంచెం నాకు తోక ఉండాలని చెప్పి 10 డిగ్రీలు చేసిన.
వాటి వల్ల ఉద్యోగం పొందాలని కాదు, నాకు ఇష్టం కొద్దీ ఒకటనికొకటి. ఇప్పుడు నేను 44 ఏళ్ళకి వచ్చిన, ఇప్పటిదాకా ఇప్పుడు లాయర్ చదువుతా ఉన్నా. కాబట్టి జ్ఞానం, తెలివితేటలు, చైతన్యం ఇవి వస్తే నాది అహంకారం అనే కులం పోతుంది, నాది తక్కువ అనే బలహీనత పోతుంది, అందరినీ మనుషులు లెక్క చూడాలి, నాతో సమానంగా చూడాలనే సోయి నాకు వస్తుంది. అలా సోయి రానివాడు, అలా చైతన్యం లేనివాడు చదువుకున్నా ఒకటే, చదువుకోకున్నా ఒకటే. ఈరోజు భారత రాజ్యాంగానికి ఒక ప్రమాదం తీసుకొస్తున్నారు. న్యాయ వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలందరినీ విభజించాలని చూస్తున్నారు. న్యాయ వ్యవస్థ అన్యాయం నుంచి మనల్ని కాపాడడానికి మనం ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ నిండా మెదడులో మతాన్నో లేదా రాజకీయ పార్టీల దగ్గర ఏదైనా ఒక గవర్నర్ పోస్టో ఒక ఎంపీ పోస్టో వస్తుంది అని ఆశపడే మనుషులు ఉన్న చోట న్యాయానికి స్థానం ఎక్కడుంటుంది? ఉండదు. గతంలో కొన్ని వివాదాస్పద విషయాల మీద ఒక ఏకపక్ష తీర్పులు ఇచ్చిన వాళ్ళందరూ ఆయా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇది దారి తప్పుతుంది అని. మరి న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థే కులంతో, మతంతో లేదా అజ్ఞానంతో, మత ఛాందసవాదంతో ఉంటే ఇక ఈ దేశాన్ని న్యాయంగా కాపాడేది ఎవరు? ఆ వ్యవస్థని బాబాసాహెబు ఓటుతో ముడిపెట్టి 3/2/3 అంటే 300 మంది ఉంటే 200 మంది ఒప్పుకుంటేనే ఒప్పుకున్నట్టని ఒక పెద్ద మెలిక పెట్టడం వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి ఉంటుంది మిత్రులారా. అదే ఆ మెలిక లేకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది. అప్పుడు మన గొంతు వినబడే అవకాశం లేదు. అందులో 3వ విభాగం పెట్టడం వల్లనే మనకి అల్పసంఖ్యాకులమైన తెలంగాణ వాళ్ళము, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓట్లేస్తే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది కలిసి ఉండాలని ఓట్లేసి తక్కువ మంది విడిపోవాలని ఓటేస్తే విడిపోవాలనేది వీగిపోతుంది, ఎక్కువ మంది ఓట్లేసేది గెలుతుంది. అసొంటి కాడ ఇది వర్తించదన్నాడు. దోపిడీకి పీడనకు గుర్తయ్యే వాళ్ళకి వాళ్ళ యొక్క దోపిడీ పీడనను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలి తప్ప అక్కడ మెజారిటీ వర్తించదు అని బాబాసాహెబ్ రాసిండు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇచ్చింది అని సోనియా గాంధీ గారిని గౌరవించాలన్నా, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అని మనం గౌరవించాలన్నా, దానికోసం పోరాడింది అని టీఆర్ఎస్ని అభినందించాలన్నా ఆ అవకాశం బాట వేసిన బాబాసాహెబ్ పాదాలకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ బాబాసాహెబ్ బాటే వేయకపోతే వీళ్ళు పోరాడినా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది కాదు, తెచ్చే అవకాశం ఉండేది కాదు, మనం ఈరోజు ఈ మాత్రం మాట్లాడే అవకాశం ఉండేది కాదు మిత్రులారా. కాబట్టి ఈరోజు నిన్న బీజేపీ సోదరులు అంటున్నారు మహిళలకి మేము అవకాశం ఇస్తా అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాకు నష్టం చేశారు, ఒప్పుకోలేదు అని. నేను ఒక రకంగా మన తెలంగాణ గడ్డ మీద ఉన్న చంద్రశేఖరరావు గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని, యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఈ వేదిక మీద హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే బీజేపీ తెచ్చిన ఒక కుట్రపూరితమైన బిల్లుకు వ్యతిరేకంగా మన రాష్ట్రం నుంచి ఈ 2 పార్టీలు వ్యతిరేకంగా నిలబడ్డాయి. అందుకు ఆ ఒక్క విషయంలో వాళ్ళని మనం అభినందించాల్సిందే. పక్క రాష్ట్రము 3 వంగి సలాం కొట్టింది. వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, వీళ్ళ జుట్టు వీళ్ళ పీక వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి గట్టిగా పిసుకుతే వీళ్ళ పానం పోతుంది. కాబట్టి వీళ్ళు ఆ కోతి మెడలో రింగు పెట్టి ఆడు అంటే ఆడినట్టుగా ఆంధ్ర రాష్ట్రపు నాయకులు వెన్నెముక లేకుండా, వెన్నెముక ఉంటేనే నించుంటారు, వెన్నెముక లేకుంటే పడిపోతారు, అట్లా పడిపోయారు. కాబట్టే ఈరోజు మహిళా బిల్లుని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత స్వాతంత్రం వచ్చాక 1955 నాటికే రూపొందించి పార్లమెంట్లో పెట్టిండు. ఎంత ముందు చూపు అయినది. ఈ 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి మేము పెడుతున్నాం అని చెప్తున్నారు.
సిగ్గుందా మీకు? మీ తాతలు పుట్టకముందే మా ముత్తాత ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానత్వాన్ని ఇవ్వాలని ఒక చట్టం చేసిండు. దాన్ని ఆ రోజు ఆమోదించకుండా అడ్డుకున్నది మీరు దుర్మార్గంగా ఆడది వంటింట్లో ఉండాల్సింది చట్టసభల్లోకి వచ్చి ఏం చేస్తుందని పురుష అహంకారాన్ని చూపించి బాబాసాహెబ్ ముందు చూపుతో పెట్టినటువంటి హిందూ కోడ్ బిల్లుని మీరు వ్యతిరేకించారు. చూపించడానికి బీసీ రిప్రజెంటేషన్స్ కూడా పార్లమెంట్లో ఉండాలని చెప్పాడు తన చివరి ప్రసంగంలో. కనీసం తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తుంటే కూడా ఆయన వాయిస్ వినిపిస్తే బీసీలందరూ లేస్తారు, సగం ఉన్న ఆడవాళ్ళు ఆయన వెనకాల నడుస్తారు, ఇది పెద్ద విప్లవానికి దారితీస్తుంది, మనం కంట్రోల్ చేయలేమని ఆయన రాజీనామాని సీక్రెట్గా ఆమోదించి ఆయనతో మాట్లాడించే అవకాశం ఇవ్వలేదు మిత్రులారా. కానీ మీకు తెలుసో లేదో, ఈ దేశం గొప్పగా ఉండాలంటే ఈ భూమి వందల వేల ఎకరాలు కొద్దిమంది చేతిలో ఉండొద్దు, మొత్తం భూమి ప్రభుత్వం చేతిలో ఉండాలని సూచించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత పెద్ద విషయాన్ని ఎవరూ చెప్పరు, మాట్లాడుతున్నప్పుడు చెప్పరు. అంబేద్కర్ అనగానే 3 విషయాలతో కట్. 1 రిజర్వేషన్లు ఇచ్చిండు, 2 రాజ్యాంగం రాసిండు, 3 అంటరాని వాళ్ళ కోసం పాటుపడ్డాడు. ఒరే నాయన, ఇవి 3 అనేటి ఈకకు కాదు తోకకు కాదు. ఆయన 300 చేస్తే 3 చెప్తున్నట్టు, ఇంకా మిగిలిన 297 విషయాలు మనం చెప్పుకోవట్లేదు. ఆయన ఈ దేశం మీద అతిపెద్ద బాంబు వేసిండు. ఏమని? యోలా మహాసభలో హిందువుగా పుట్టిన నేను హిందువుని కాదు, కానీ ఒకవేళ మీరు అందరు అంటున్నారు కాబట్టి బ్రహ్మ ముఖము నుండి పుట్టిన బ్రాహ్మణులు హిందువులు, బ్రహ్మ భుజాల నుంచి పుట్టిన క్షత్రియులు హిందువులు, బ్రాహ్మ బొర్ర పిర్రల నుంచి పుట్టినటువంటి కోమటి వాళ్ళు వైశ్యులు హిందువులు, ఈ 3 కులాల వాళ్ళు మాత్రమే హిందువులు. వీళ్ళకు సేవలు చేయడం కోసం కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు శూద్రులు. శూద్రులు అంటే మాలవ మాదిగ వాళ్ళు కాదు. శూద్రులు అంటే ఈ 3 కులాల వాళ్ళకి సేవ చేయడం కోసం పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఎవరు వీళ్ళు? కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, యాదవ, మున్నూరు కాపు, ముదురాజు, పద్మశాలి, కౌశాలి, ఈ చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అన్ని కులాలు. వీళ్ళకు 3 కులాలకు సేవ చేయడానికి బ్రహ్మదేవుడు పుట్టించిన శూద్రులు వీళ్ళు. అందుకే మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వీఆర్ శూద్రాస్ అని చెప్పి మాట్లాడాడు. మరి ఈ 5వ వాళ్ళ గురించి ఏంది? అందుకే జాషువా ఆ రోజే చెప్పాడు, ఒరే మేమెవరమో చెప్పురా, మరి మేము హిందువులమా? మరి బ్రహ్మ ముఖం నుంచి పుట్టలే, భుజాల నుంచి పుట్టలే, బొర్ర పిర్రల నుంచి పుట్టలే, కాళ్ళ నుంచి పుట్టలే, మేము 5వ జాతి పంచములము. మరి ఈ పంచములము మేము ఏమిటి అని అడిగాడు జాషువా. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా హూ ఆర్ శూద్రాస్ అని ఒక పుస్తకం రాశాడు. మనం అది చదివితే మనకు ఆ రహస్యం తెలుస్తుంది. అలాగే 6వ ఉన్నది. ఇంకా 6వది ఏంటిది? ఎస్టీ, కోయ, గోండు, యానాది, ఎరుకల, ఇలా గిరిజన తెగలు, ఇంకా చెంచు పెంటల చెంచులు. మరి వీళ్ళందరూ హిందువులా? వీళ్ళందరూ పంచములు 5వ జాత, 4వ జాతి శూద్రులోకే. ఈ 5వ జాతి మాలమాదిగలు హిందువులు కారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ప్రకటించాడు. అసలు ఆ రోజుల్లో భాష, పాత పుస్తకాలు చదవండి. ఈ 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి రాసిన పుస్తకాలు కాకుండా అంతకు ముందున్న పుస్తకాలు చదివితే ఆ పుస్తకాల్లో ఏముంటుందంటే అవర్ణులు, సవర్ణులు, ఒకే వర్ణము కలిగిన వారు, ఎర్రగా, నున్నగా, మంచిగా ఉన్నవాళ్ళు అని అర్థం. ఈ అక్కలు ముక్కలు ఉన్న వాళ్ళందరూ హిందువులు కారు. హిందువులు హిందూయేతరులు. మీ హిందూయేతరులు వినండి, నేను మీ హిందూ మతాన్ని విమర్శించాలని దేవుళ్ళని విమర్శించట్లేదు, చరిత్రే చెప్తున్నాను. నా జోబులో, నా సంచిలో పుస్తకాలు పట్టుకునే ఉన్నాను. మీ హిందూయేతరులు ఎవరు? మా హిందూ ఆలయాల ముందు నుంచి వెళ్ళకూడదు అని హుకుం జారీ చేశారు. 1932లో బాబాసాహెబ్ అంబేద్కర్ అనేట ఆయన 36లో
ఈ కాలారాం టెంపుల్ ముందు మార్చి 2వ తారీఖు ఈ కాలారాం టెంపుల్ ముందు మేమెందుకు నడవద్దు, మీరు దేవుణ్ణి రాముని పట్టుకొని తిరుగుతున్నారు కదా రథం, మేమెందుకు ఉండకూడదు అని ఒక పోరాటం చేసిండు. ఆ పోరాటంలో ఆయన పిలుపునిచ్చాడు, అరే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన చేయాలి అని ఒక పిలుపునిచ్చారు. చలో మనం కూడా తిరుగుబాటు చేద్దాం, మనం కూడా గుడిలోకి వెళ్దాం. దేవాలయ ప్రవేశాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం పెరియార్ రామస్వామి చేశాడు. అక్కడక్కడ దేవాలయాలు జరుగుతున్నాయి, మనం కూడా చేద్దామని బాబాసాహెబ్ పిలుపునిస్తే 15,000 మంది వచ్చారు. నాసిక్లో, మహారాష్ట్రలో 15,000 మంది వచ్చారు. చెప్పులు లేకుండా, చొక్కా లేకుండా, గోచి పెట్టుకొని వచ్చారు. అదిగో దేవాలయంలోకి వెళ్ళాలి, ఆ దేవుణ్ణి చూడాలి, దండం పెట్టుకోవాలి, ఆ స్వర్గానికి పోవడానికి కావలసిన పర్మిషన్ తీసుకోవాలి, ఉన్నదేదో సమర్పించాలని, ఆ ప్రాణం పోసిన దేవుణ్ణి చూడాలని కలలుగని వచ్చారు. 6 నెలల పాటు గుడి మూసేశారు తెలుసా మీకు? 6 నెలల తర్వాత రాముని ఉత్సవాలు జరుగుతున్నాయని ఓపెన్ చేస్తే బాబాసాహెబ్ను పిలిచి చర్చలు జరిపి, సరే మేము కనీసం గుళ్ళకి రాకపోయినా పర్వాలేదు, ఆ పల్లకి అన్న ఇట్లా లాగుతారు, మా వాళ్ళు సంబరపడతారు, మేము లోపలికి ఎట్లాగూ రాము, ఆ దేవుడు మా బాధ వినడు, మా భాష దేవునికి తెలియదు, మీ భాషే దేవునికి తెలుసు, మాకేం పని లేదు, కాకపోతే కనీసం రథం అన్న గుంజుతామని అగ్రిమెంట్ చేసుకుంటాడు బాబాసాహెబ్. ఆ రథం గుంజడానికి మన వాళ్ళు పెడితే కద్రేకర్ అనే ఆయనని చితక బాది ప్రాణం తీసేస్తారు గుడిలో. ఈలో ఎంతమంది మనోళ్ళు శ్రీరామనవమి రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది, అయ్యా మాకు ఈ దేవుణ్ణి మొక్కే అవకాశం ఇచ్చిన బాబాసాహెబ్ నీకు థ్యాంక్స్ అని ఎంతమంది అంటారు? అయ్యా నీ ప్రాణం పోగొట్టుకొని నీ భార్యా పిల్లలని అభాగ్యులను చేసి మాకు ఈ గుడిలోకి వెళ్ళే అవకాశం ఇచ్చిన ఓ కద్రేకర్, ఈరోజు నువ్వు ఆమరణ దినం, ఈరోజు రాముని మీద తలవాలు పోవడే కాదు, నీ మీద తన్నులు పడ్డాయి, ఆయన మీద చిరునవ్వులు చిందియడం, దేవుళ్ళు పువ్వులు చల్లడం కాదు, నువ్వు మా కోసం రక్తం చిందించినవు అని ఎంతమంది గుర్తు చేసుకుంటారు? 6 సంవత్సరాలు జరిగింది ఆ పోరాటం. 6 సంవత్సరాల తరువాత 6 సంవత్సరాలు గుడి మూసేసిళ్ళు. ఈ విషయం మనకు తెలియదు చాలామందికి. ఈరోజు ఇక్కడ ఒక స్వామీజీని నెత్తి మీద ఎత్తుకుంటున్నారు. అక్కడ డాలరు దేవుడు చిలుకూరు బాలాజీ టెంపుల్లో నటరాజన్ గారు, మన ఈ పాలమూరు బిడ్డ, ఒక దళిత బిడ్డనే అనుకుంటాను, ఆదిత్య పరాశ్రీ గారిని నెత్తి మీద వెత్తుకొని మోసినందుకు ఈయన సంబరపడ్డాడు, ఆయన సంబరపడ్డాడు. ఈయన ఇక్కడ కలియుగ దేవుడిలాగా అవతారం ఎత్తేసాడు. సంతోషం. ఆ ఆయన పేరేం పేరు? ఆదిత్య పరశ్రీ. ఆ స్వామి నాకంటే చిన్న వయసే అయి ఉంటుంది. ఆ సోదరుడు అనద్దు, స్వామీజీ అందాం. మనోని మనం ఎందుకు వ్యతిరేకించాలి? అయ్యా స్వామీజీ, నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నీ మహిమతో ఇప్పుడు ఈ సమాజం ఎదుర్కొనే ఏ ఒక్క సమస్యకైనా నువ్వు పరిష్కారం చూపగలవా? వీళ్ళందరూ చచ్చిపోయినాక స్వర్గం తీసుకుపోయే ముచ్చట పక్కకు పెట్టు, వీళ్ళు వేసే పాపాలను పోగొట్టే విషయం పక్కన పెట్టు, వీళ్ళు పోయిన జన్మలో చేసినటువంటి దుర్మార్గాలకు సంబంధించి ఇప్పుడు శాపం పెట్టుడు పక్కకు పెట్టు. ఇదే పాలమూరు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, బిడ్డలని సాధడం కోసం పొట్ట చేత పట్టుకొని పోయినప్పుడు ఈ మహిమగల దేవతలందరూ ఏం చేశారు? ఆయా ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు ఊర్లో ఉన్న గుడులు, గోపురాలు, సమాధుల కాంచెలి నీట మునుగుతున్నప్పుడు మీ మహిమలు ఎటుపోయాయి? ఆకలితో చచ్చిపోతున్నప్పుడు లేదా హక్కుల కోసం తుపాకీ చేతబట్టి ఆ నల్లమల అడవుల్లో నక్సలైట్లుగా మారి పోరాటం చేస్తూ పిట్టల్లా రాలిపోతూ కామ్రేడ్స్ చచ్చిపోతూ ఉన్నప్పుడు, రక్తం చిందిస్తూ ఉన్నప్పుడు మీ మహిమలు, మీ భక్తి, మీ సేవ, మీ దేవుళ్ళు మాకేం చేసిళ్ళు? భక్తి ఒకవేళ మీకు నమ్మకం ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇంట్లో దండం పెట్టుకోవడం వరకే ఆగిపోవాలి. ఆ తర్వాత నువ్వు బయటికి వచ్చాక భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, ఇంకో బైబిల్ కాదు, భారత రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో బతకాలి.
ఆ రాజ్యాంగమే మనకు రక్షణ. ఈరోజు ఆ పక్క ఊరిలో ఒక పిచ్చివాడిని ఎవరో నరికారు, వాళ్ళని జైల్లో పెట్టమని చెప్పింది రాజ్యాంగం. ఒక ఆటో నడిపేటువంటి రమేష్ వాళ్ళ బాబు బోరుబావిలో పడ్డాడు. ఈ జిల్లా కలెక్టరు, ఎస్పీ తెల్లందాక పొద్దున్నాక ఆడ కాపలా ఉండి పక్కన తవ్వి ఆయన్ని ప్రాణాలతో తీసిరంటే అర్థం ఆటో డ్రైవర్ రమేష్ ధనవంతుడనా? వాళ్ళ 2 సంవత్సరాల పాప అంత పెద్ద గొప్పదనా? కాదు. ఆ పాపకు కూడా జీవించే హక్కు బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాసిండు కాబట్టి ఆ పాప కూడా చచ్చిపోవద్దు, ఆ పాపను కాపాడే బాధ్యత చట్టం వీళ్ళ మీద పెట్టింది కాబట్టి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అక్కడ కూసుండి తవ్వి కాపాడిళ్ళు. అదే రాజ్యాంగం లేకపోతే మీకున్న గుంటెడు భూమి కానీ ఆ చిన్న ఇల్లు కానీ మీరు వేసుకునే బట్టలు కానీ మనకు లేవు మిత్రులారా. 1936లో కుల నిర్మూలన అనే పుస్తకం రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాయడానికి 9 సంవత్సరాల ముందు నుంచి ఆ రోజుల్లో ఆయన పేపర్ చదివేవాడు. ఆ పేపర్లో వచ్చిన న్యూస్లన్నీ కట్ చేసి ఒక ఫైల్లో అతుకబెట్టిండు. ఇంత పెద్ద కట్ అయింది. అది మొత్తం పట్టుకుపోయి రౌండ్ టేబుల్ సమావేశంలో చిట్టా విప్పిండు. ఇదిగో మా నిమ్న జాతికి ఆ రోజుల్లో బ్రాహ్మణ్ హిందూయేతరుడు అనేవాడు. ఇగో హిందూయేతరుడు అంటే హిందూ కానివాడు మా దళితుడు ఒక ఆయన అస్పృశ్యుడు. ఆ రోజుల్లో అస్పృశ్యుడు అనేవాళ్ళు, అది నిషేధించబడింది. అంటరాని జాతి వాడు రకరకాల జాతరలు వెళ్ళి దేవుళ్ళకు మొక్కొచ్చిండు. వచ్చి దర్శనం మంచిగా అయినందుకు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనం పెడుతూ, ఊళ్ళో వాళ్ళందరికీ కాదు మన దళితులకు భోజనం పెడుతూ అందులో నెయ్యి వడ్డిస్తున్నందుకు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఒక తక్కువ కులం వాడు నెయ్యి వడ్డించుకొని తింటాడా? ఎంత మహాపాపం! నెయ్యి తినవచ్చునా? తక్కువ జాతి వాడు, బ్రాహ్మణేతరుడు, హిందూయేతరుడు వాడు నెయ్యి తినడం మహాపాపం. అది తింటే తెలివికి వస్తారు, అది తింటే హుషారవుతారు, అది తింటే ప్రశ్నిస్తారు, వాళ్ళు మనతో ఈక్వల్ అవుతారని చెప్పి వందలాది మంది కర్రలతో వెళ్ళి ఆ అన్నంలో చెప్పకూడని చేసి ఆ అన్నం పడేసి ఆ నెయ్యి పడేసి ఆ ఫంక్షన్ని నాశనం చేశారు. ఇది కుల నిర్మూలన పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి పెట్టిండు. ఏ రాజ్యాలు ఏ రాజులు ఈ దళితులను అవమానిస్తూ కించపరుస్తూ సమానత్వం కాకుండా ఇబ్బంది పెట్టారో అవన్నీ ఆయన ఉటంకించి రాసి పెట్టారు. మన వాళ్ళందరూ చెప్తారు కదా, ముంత చీపురు, తర్వాత మనిషిని చూడగానే వీడు తక్కువ జాతి వాడని తెలవడం కోసం చేతికి కాళ్ళకి మెడకి నల్లదారాలు రుమాలు చుట్టుకోకూడదు, రవిక ధరించకూడదు, పట్టు వస్త్రాలు కట్టకూడదు, చెప్పులు వేసుకోకూడదు, తల దించుకొని ఉండాలి. రూల్స్ అన్ని పెట్టిరు ఆయా రాజ్యాలల్లో. ఎందుకు? ఆయా రాజ్యాల్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదరులు ఇప్పుడున్నోళ్ళు గారులే. ఇప్పుడున్నోళ్ళు పప్పులు ఉడకవు, రాజ్యాంగం ముడ్డిమికెళ్ళి అంతది. అప్పుడున్న ప్రబుద్ధులు రాజులను చెప్పు చేతుల్లో పెట్టుకొని తక్కువ వారిని మరీ హీనంగా చూసిళ్ళు. ఈరోజు ఏమంటారు? మళ్ళీ అదే సనాతనమైనటువంటి గ్రంథాలు కావాలి అంటారు. మీ సనాతన గ్రంథాల్లో ముందుకి ముంత కట్టుకోవాలి, వెనక చీపురు కట్టుకోవాలి. తక్కువ జాతి వాడు వస్తే మేము వస్తున్నాము అని డప్పు కొట్టుకుంటూ, అయ్యా మేము తక్కువ జాతి వాళ్ళం వస్తున్నాము, ఇగో శబ్దం చేస్తున్నాము, మీరు ఇళ్ళలోకి వెళ్ళి డోరేసుకోర్రి, మీరు మమ్మల్ని చూస్తే మీకు మహాపాపము, మీరు స్నానం చేయాల్సి ఉంటుంది అని డప్పు కొట్టుకుండా ఆ కన్ అని వెళ్ళు మోగించుకుంటూ పోయేటోళ్ళు. తిరిగి సనాతనం వస్తే ఇదే వస్తుంది మిత్రులారా. పాత ధర్మాలు వస్తే అన్నీ పునరావృతం అవుతాయి. ఆ రోజుల్లో ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అనేటువంటి ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థని కొనసాగిస్తారు. ఇది రానున్న రోజుల్లో మనను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. చాలామంది అంటుంటారు 2 గ్లాసుల పద్ధతి అని. అది పోవడానికి ఇక్కడ ఎర్ర జెండా వాళ్ళ పోరాటం ఎక్కువ ఉంది, అది కాదనలేని సత్యము. ఆ తర్వాత నీలి జెండా బొజ్జ తారకం లాంటి వాళ్ళు, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు అనేక మంది వచ్చి ఊరూరా తిరుగుతూ దళిత సంఘాలను ఏకం చేసి పోరాటం చేశారు మిత్రులారా. అయితే ఇప్పుడున్న కాలంలో పోరాటం చేయడానికి ఏం సమస్యలు లేవా? అప్పుడంటే కరపత్రాలు వేసుకొని అందరూ సైకిళ్ళు వేసుకొని ఊరూరా అంటించుకుంటూ పోయిర్రు.
ఇప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా బోల్డ్ రకాలుగా అందుబాటులో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇప్పుడు వివక్షలు లేవా? ఇప్పుడు దోపిడీ పీడనలు లేవా? ఇప్పుడు అవమానాలు లేవా? ఇక్కడ ఒక 2 నెలల పసికందును తొక్కి చంపేయలేదా? అక్కడ ఇంకొక 9 నెలల అమ్మాయిని రేప్ చేసి చంపలేదా? ప్రజల్లో స్పందించే గుణం చచ్చిపోతుంది. ఓన్లీ షేర్ చేస్తే అయిపోయినట్టే, ఖండిస్తూ స్టేటస్ పెట్టుకుంటే అయిపోయినట్టే, నలుగురు కలిసి నించొని ఒక ఫోటో దిగి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటే అయిపోయినట్టే. నీ చేతిలో బైక్ ఉంది కదన్నా, గా అన్నకు కారు ఉంది కదన్నా, మీరు నలుగురు కలిసి మీ దగ్గర 100 కిలోమీటర్ దగ్గరనే కదా, ఒక గంట సేపు గట్టిగా దొక్కుతాడికి పోతారు కదా. కానీ మనిషి తన కాలు కదిలిచ్చి సమస్య ఉన్న కాడికి పోవడం ఆగిపోయింది. దయచేసి మన కాలు కదిలించాలి, మన గొంతు వినిపించాలి. ఓ 4 ఏళ్ల క్రితం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో నేను మాట్లాడితే, ఒరే వీడు ఎస్సీలందరినీ ఏకం చేయడమే కాకుండా బీసీలను ఎస్సీలకు కనెక్ట్ చేస్తున్నాడు రా, బైరి నరేష్ అనేటోడు పూలే గురించి అంబేద్కర్ గురించి గట్టిగా చెప్పుకుంటూ వాళ్ళ మనసులో స్థానం పొందుతున్నాడు. మరి బైరి నరేష్ మాటలు వింటే వీళ్ళు దేవుళ్ళని విడిచిపెడుతున్నారు, కులమత భేదాలను విడిచిపెడుతున్నారు, బీసీలు ఒక్కొక్కరు అంబేద్కర్ దారిలో పడుతున్నారు, ఎస్సీలు బీసీలు ఏకమైతే ఇక మా మతరాజ్యం రాదు అని కుట్రలు చేసి దొంగ కేసులు అన్ని పెట్టి కోట్ల శుభ్రంగా తిప్పుతున్నారు. అప్పట్లో కొంచెం చికాకు పడ్డగాని ఇప్పుడు కోర్టు కేసులు అన్ని జిల్లాలలో ఉన్నాయి. ఆ కేసు కోసమన్నా ఆ జిల్లాకు పోవడవుతుంది, ఎట్లాగ పోతున్నా కాబట్టి అక్కడ ఉన్న అన్నలు మీటింగ్ పెడతారు, అన్ని జిల్లాలకు డ్యూటీ లెక్క పోయేస్తాను. ఇప్పుడు నేను ఆ కేసు బీసు లేకపోతే నా ఇంటికాడ నేను ఉండేటోడిని, ఏదో చిన్నగా చేసేటోడిని. ఇప్పుడు నా మీద బాధ్యత పెరిగిపోయింది, గౌరవం పెరిగిపోయింది. దాడి చేసి కొట్టి రక్తాలు గారేలా చేసి ఆడ జీవోత్సవంలా పడేసినప్పుడు తిరిగి బతుకుతాను అనుకోలేదు చాలామంది. కానీ రాజ్యాంగం నాకు లైసెన్స్డ్ గన్ ఇచ్చింది. సచ్చేదాకా అజ్ఞానాన్ని సంపుతూనే ఉంటా, సచ్చేదాకా. ఒక్కసారి గాయపడ్డాం, ఆ గాయం వల్ల జరిగే నష్టం మాకు తెలిసింది, మా ప్రజల మనసు మాకు తెలిసింది, మరింత జాగ్రత్తగా ఎలా అడుగులు వేయాలో తెలిసింది. మా ఎదురుగానే కెమెరాలు పెట్టుకొని మనువాదులు ప్రతి అక్షరాన్ని రికార్డు చేస్తారని తెలిసి ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా మా నాలుకకు కండోం పెట్టుకొని మాట్లాడుతున్నాం. బిడ్డ ఖబర్దార్, ఇక మేము ఎక్కడ ఆగేది లేదు. అంతకుముందు అంటే నేను పూర్తిగా నాస్తికుణ్ణి, నాస్తికోద్యమం, దేవుడు లేదు నా సబ్జెక్ట్ అంతే. మీరు నమ్మితే నమ్మురు, లేకపోతే లేదు, దేవుడు లేడు. కానీ ఒక్కసారి గాయమైన తర్వాత దేవుడు కాదు, ఇది కొంచెం పక్క పెడదాం, దీని గురించి వాళ్ళకు మండుతుంది, అగ్గిపుల్లెత్త సుర్రు అంటుంది, ఇది కొంచెం పక్కకు పెట్టి మనం పనిచేయాల్సింది ఇంకా చాలా ఉన్నది. మూఢనమ్మకాలు ఉన్నాయి, రాజ్యాంగం గురించి చెప్పాలి, పూలే గురించి చెప్పాలి, బాబాసాహెబ్ గురించి చెప్పాలి, మహిళలకు దోపిడీ జరుగుతున్న దాని గురించి చెప్పాలి, రకరకాల సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతున్నది వాటి గురించి చెప్పాలి. కుటుంబం చిన్న భిన్నమవుతుంది, కుటుంబాన్ని నిలబెట్టాలి. వ్యక్తి అనేక వ్యసనాలకు వెళ్ళిపోతున్నాడు, వ్యక్తి నిర్మాణం చేయాలి, సంఘ సంస్కరణ చేయాలని దాదాపు 4 సంవత్సరాలు రాత్రనక పగలనగా 2-3 వేల పుస్తకాలు చదివి ఇప్పుడు ఒక ఆటం బాంబులాగా వచ్చాము. ఇప్పుడు ముట్టుకోండి రా నాయలా, ముట్టుకోండి రండి. ఇప్పుడు ఏమవుతుంది? అగ్గి బరాటే, విస్ఫోటనమే. ఏం తప్పు మాట్లాడిండని మా నరేష్ను తప్పు పడుతున్నారని మీరే వాళ్ళను ఉరికిచ్చి కొడతారు. నిజమా కాదా? నిజమా కాదా? ఎస్. ఇప్పుడు ఇంకా ఆవేశం పోగొట్టుకొని ఆవేదనను బయటికి తీసాము, కోపాన్ని చంపుకొని ఆవేదనని ఆలోచనల్ని ముందు పెట్టుకొని వస్తూ ఉన్నాము. ఇప్పుడు మమ్మల్ని బుద్ధుడు ఆవహించాడు, పూలే ఆవహించాడు. మీరు మా
ఔషధులు తయారు చేసిన బంగారు ఆభరణాలు అలంకరించి మా విశ్వబ్రాహ్మణులు వడ్లు ఎక్కిన విగ్రహము, లేదా మా వడ్డరోళ్ళు తెచ్చిన బండను, మా పద్మశాలీలు నేసిన బట్టలను, మా కుమ్మరన్నలు ఇచ్చిన కుండలను అన్నిటిని పెట్టి ఆ దేవుడిని గుడి నిర్మించి మీరు దేవుడికి ప్రాణం పోస్తున్నారు. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటున్నారు. మీ ఇష్టం. ఇప్పుడు మేము బాబాసాహెబ్కు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. బిడ్డా చూసుకోరిగా బాబాసాహెబ్కు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. అది కదిరే కృష్ణన్న అయినా, కాశీం సారే అయినా, రేంజర్ల రాయేష్ అన్న అయినా, మా ప్రాణాలు కోల్పోయిన అమరుడు సాయి చంద్ అయినా, మేమైనా ఇప్పుడు మా పని బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రాణ ప్రతిష్ఠ చేసుడే. మీ దేవుళ్ళు వేల సంవత్సరాల క్రితం ఓల్డ్ ఫెల్లోస్, మీ దేవుళ్ళు ఓల్డ్ ఫెల్లోస్ పుట్టిర్రు, రాక్షసులను చంపిర్రు, మీ దేవుళ్ళు చచ్చిపోయిర్రు, ఇంకో అవతారం ఎత్తిర్రు, మళ్ళీ పుట్టిర్రు, పెరిగిర్రు, ఓ రాక్షసుని చంపిర్రు, చచ్చిపోయిర్రు, మళ్ళీ అవతారం ఎత్తిర్రు. కానీ మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన రాసిన రచనలు అలాగే ఉన్నాయి, ఆయన చేసిన పోరాటాలు అలాగే ఉన్నాయి. ఆ రోజు ముళ్ళ కిరీటం ధరించాడు కావచ్చు మీ యేసయ్యా, కానీ మా అంబేద్కర్ అయ్యా మా కోసము తరగతి గది బయట కూర్చుండి కూడా చదువుకున్నాడు. నాకెందుకులే చదువు అనుకోలే, సాక్ష్యం ఉన్నది. ఆయనకు రూమ్ కిరాయి ఇవ్వలే, అర్ధరాత్రి బరోడా సంస్థానంలో బయటికి ఎంటేశారు, అవమానాన్ని కూడా దిగమింగాడు. తాను ఉద్యోగం చేసే చోట ఫైలు చేతికి ఇవ్వలే, అయినా ఆయన వెనకడుగు వేయలేదు. ఆయనకు కటింగ్ చేయడానికి మంగళన్న ముందుకు రాలే, కానీ ఆ మంగళన్నని కూడా బీహార్ లాంటి, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఎస్సీల జాబితాలో ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్ ఇప్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తనకు అన్యాయం చేసినా, తనకు అవమానం చేసినా, తనను ఇబ్బంది పెట్టిన కుళ్ళు కుతంత్రం పెట్టుకొని పగ సాధించలే. వీళ్ళంతా నా బిడ్డలే, తెలిసి తెలియక తప్పు చేశారని క్షమించే గుణం ఉన్న నిజమైన దేవుడు బాబాసాహెబ్. ఈరోజు మేము తినే తిండి వెనకాల, మా చదువుల వెనకాల, మా చైతన్యం వెనకాల, మా అభివృద్ధి వెనకాల మా స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. ఈ అంబేద్కరే నిజమైన దేవుడు మాకు. మేము ఆయనకే దండం పెట్టుకుంటాం, మేము ఆయనకే పూజ చేసుకుంటాం. చలో మీ రాతి బొమ్మల్లో దేవుడు ఉన్నాడని మా భాష అర్థం కాని భాషలో మీరు చెప్పుకుంటూ ధూపదీప నైవేద్యాలకు 10,000 తీసుకుంటూ అక్కడ ఒక గుడి పెట్టుకున్నారు కదా. మేము కూడా మా పుట్టినరోజు, మా పెళ్లి రోజు, మా గృహప్రవేశం మేము సచ్చినా మేము మా బాబాసాహెబ్ విగ్రహానికి వచ్చి దండేసుకొని మా ఫంక్షన్లు మొదలు పెట్టుకుంటాం. నిజమేనా కాదా? నిజమా కాదా చెప్పండి. 100% మన పెళ్ళిళ్ళు బాబాసాహెబ్ పూలే చూపించిన సత్యశోధక పద్ధతిలోనే చేసుకోవాలి. ఆయన చనిపోతూ 1956 అక్టోబర్ 14న మనకి 22 సూత్రాలు రాశాడు. అవి నేను నోటితో చెప్తే ఇక్కడున్న మతవాదుల గుండెలు వలిగి చచ్చిపోతారు. మీ అందరికీ వాట్సాప్లో పంపిస్తా, మీరు చూడండి. ఆయన బౌద్ధాన్ని స్వీకరిస్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేను దేవుళ్ళుగా అంగీకరించను, పూజించను అని రాసిపెట్టాడు. నేను రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళుగా అంగీకరించను, అవతార పురుషులుగా మొక్కను అన్నాడు. నేను గణపతి విగ్రహాన్ని పూజించను, పెట్టను, గౌరీదేవి విగ్రహాన్ని పెట్టను, పూజించను అన్నాడు. ఇవి 3 వాక్యాలు చెప్పి ఊకోలే పెద్ద మనిషి. 4వ వాక్యం, నేను ఏ దేవీ దేవతలు, అది ముస్లిం దేవుడైనా క్రైస్తవ దేవుడైనా, నేను ఏ దేవీ దేవతలను కూడా దేవతలుగా అంగీకరించను, పూజించను అని చెప్పిండు. ఆఖరికి 5వ అడుగు, నేను బుద్ధుణ్ణి కూడా దేవుని లెక్క అంగీకరించను, పూజించను, ఆయన ముక్తిదాత కాదు మార్గదాత అని చెప్పిండు. ఏమని చెప్పిండు అని చెప్పి యోలా మహాసభలో 1932లో హైందవం లేదా ఈ పంచముణ్ణి దళితుణ్ణి అనే దాన్ని తీసేసుకొని బతికి జ్ఞానంతో జీవించి 1956లో బౌద్ధం వైపు నడిచాడు. అయితే మనమందరం కూడా అంబేద్కర్ ఎన్ని సభలు జరిపినా, ఎన్ని ఉత్సవాలు జరిపినా ఆయన అంతిమంగా రాసిన బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని చదవకుండా
మన జీవితంలో ప్రత్యామ్నాయాన్ని ఆయన ఏం చూపించాడో మనం తెలుసుకోకుండా ఆ మార్గంలో జీవించడం ప్రారంభించకుండా విముక్తి పొందలేము. వాళ్ళు ఏమన్నా రుక్కొనిరా, ఎన్ని బొమ్మలన్నా పెట్టుకొని ఆఖరికి మన కాళ్ళు మొక్కడానికి మన దగ్గరికి వస్తారు కదా, జాతకాలు చూపించుకుంటారు కదా, ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, మన కాళ్ళు మొక్కకుండా వాళ్ళకేడ ఎల్లుతుంది అని వాళ్ళు అహంకారంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అహంకారం చంపేయాలన్నా, ఆ మహానుభావుల ఆలోచనలు బతికించాలన్నా మనందరం బుద్ధుడి దారిలో వెళ్ళడం ఒక్కటే మార్గం మిత్రులారా. ఇక్కడ ఎన్ని పెద్ద పెద్ద సభలు జరిగినా, నేను 2012లో 13లో అనుకుంటా పెద్ద జడ్పీ గ్రౌండ్లో జరిగినటువంటి అంబేద్కర్ జాతరకి గడ్డి స్వామి వేషం వేసుకొని వచ్చాను, మ్యాజిక్ షో చేశాను, అలాగే ప్రసంగం ఇచ్చి అర్ధరాత్రి వెళ్ళిపోయాను. అప్పుడు కామన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో అప్పుడు గ్రౌండ్ నిండా 10-15 వేల మంది, రాత్రి 11-12ంటికి సేమ్ ఇదే టైంకి నేను ప్రసంగం ఇచ్చి వెళ్ళాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రముఖుడిని ఈ జిల్లాకి మీరు పట్టుకొచ్చుకున్నారు, మీ మీద ప్రేమతో వాళ్ళు వచ్చారు, సందేశాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ గొల్లెం పెడతారు కానీ తాళం ఎత్తలేరు. ఇల్లంతా ఊడుతారు, గొల్లెం పెట్టకుండా పోతారు. అప్పుడు కుక్కలు పందులు డోర్ను అటు ఇటు నెట్టుకొని లోపలికి వస్తాయి. ఇక మళ్ళీ అంత కంపు అవుతుంది. కాబట్టి గొల్లెం పెట్టాలి. మీరు ఇంటి ఊడ్చుకొని తుడుచుకొని చల్లుకోడు కాదు, ఏం పెట్టాలి? గొల్లెం. ఈ గొల్లెం ఏంటిది? బుద్ధుడు అనే గొల్లెమే ఏ కుక్క ఇంట్లోకి రాకుండా చేసే మార్గము. దాన్ని మనం చేయగలిగితే ఇక ఏ కుక్క రాదు లోపలికి, బొర్రదు, కంపు చేయదు. మీరు ఊడతారు, సాపి చేస్తారు, డోర్ దగ్గర పెడతారు, బయటికి పోతారు, మళ్ళీ అవి లోపలికి వస్తున్నాయి, అంత పెంట చేస్తున్నాయి. కాబట్టి మన ప్రజల మెదళ్ళలో అమాసకోటి, పుణ్యానికోటి, లేకపోతే ఆదివారము రకరకాల సందర్భాల్లో వాళ్ళని భక్తి వైపు, చచ్చిపోయినాక వచ్చే స్వర్గము పరలోకం వైపు వాళ్ళని గుంజుకపోతానే. ఒరే బాబాసాహెబ్ ఈ బతుకున్నప్పుడే ఈ దేశాన్ని స్వర్గంగా చేయాలన్నాడు, సోదరాభావం పెంపొందించాలన్నాడు, సౌభ్రాతృత్వం రావాలన్నాడు. కుల నిర్మూలన అనే పుస్తకంలో అంబేద్కర్ రాశాడు, ఈ హైందవ సోదరులు మార్చుకోకపోతే ఈ ప్రజలందరూ ఇది మా ధర్మం అని ఫీల్ అయితలేరు. వేరే వాళ్ళు ఎవరైనా ఇది బాగుందని ఇళ్ళకి వస్తే వాళ్ళకు ఏ ఎంట్రీ బోర్డు లేదు, ఏ కులం ఇస్తారు? ఈ కులం అనే దుర్మార్గం వల్ల హిందూ మతము నాశనం అయిపోతున్నది. కాబట్టి కులాన్ని నిర్మూలించాలి. కులం లేకపోతేనే ఈ ధర్మం బతుకుతుంది, లేకపోతే ఈ ధర్మానికి కులం శాపంగా మారుద్ది అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. ఇప్పుడు అదే జరుగుతుందా లేదా? మేమంటాం ఈరోజు కులం కాదు, ప్రతి కులం ఒక ధర్మము. ఈరోజు 10% ఉన్న మాదిగలది ఒక ధర్మము. వాళ్ళకు ఒక ప్రత్యేక దేవుడు ఉన్నాడు, వాళ్ళకు ఒక ప్రత్యేక పూజారి ఉన్నాడు, మాలదాసరులు ఉన్నారు, మాదిగ జంగాలు ఉన్నారు, వాళ్ళ పద్మశాలిలకి వాళ్ళకి సంబంధించిన పూజారులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన పూజారులు ఉన్నారు. ఎవరికి వాళ్ళకే పూజ ఉంది, పూజా విధానం ఉంది, పెళ్లి విధానం ఉంది. ఒక గౌడన్న మోగు ముత్తాదు పట్టుకొని పెళ్లికడ కూర్చుంటాడు. ఒక పద్మశాలి బిడ్డ అక్కడ కండే మొగ్గము గుంట ఉడితి అక్కడ పెట్టుకుంటాడు తన పెళ్లిలో. ఒక రైతన్న నాగలెక్కడ పెట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చిన ఒక సంస్కృతిని పట్టుకొచ్చి అందరూ ఈ పద్ధతులనే పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి ముందు పలానా అన్నవరం సత్యనారాయణ వ్రతం చేయాలి అంటారు. అన్నవరం సత్యనారాయణ వ్రతం మేము వ్యతిరేకిస్తలేము. ఆ స్టోరీల్లో కోమట్లు ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఆ సంపదని ఎట్లా అయ్యగారులకు ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళ వ్యాపారం ఎట్లా సంకనాగిపోద్దో ఆ స్టోరీలలో ఉన్నది. ఆ స్టోరీకున్న మా మాదిగన్నకు, మా మాలన్నకు, మా శాలన్నకు, మా యాదవ బిడ్డకు, ఆ గొర్రెలను కాసేటువంటి ఆ గొర్రెలన్నకు, ఈ చేపలను బట్టే మా ముదిరాజన్నకు, తెలుగాలన్నకు మాకేమైనా సంబంధం ఉన్నదా? మరి అందరికి సంబంధించి ఒకటే దేవుడు, ఒకటే మతము అని మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తారు? ఏమనంటే మీరు పాకిస్తాన్లు, ఒరే పాకిస్తాన్ డౌన్ అందరూ రబాయ్, పాకిస్తాన్ అయిపోయి ఇంకా మేము ఇప్పుడు భారతీయులం అన్నట్టేనా? మేమైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాం రా భోషిడికే.
పోయి పాకిస్తాన్ పిల్లని మేము చేసుకుంటామంటానామా, మా బిడ్డను పాకిస్తాన్ వానికి ఇస్తామంటానమా? ఏమనట్లేదు కదా. పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి. ముస్లింలో ఎవరైనా జిహాద్ అని నా దేశం మీదకి వస్తే వాడిని ఫస్ట్ పిట్టలెక్క కాల్చి సంపురి. మీకు చేత కాకపోతే మాకీరి. వాళ్ళ సైన్యంలో 190% మేమే ఉన్నాం కదా. ఒకవేళ దేశాన్ని కాపాడాల్సి వస్తే సచ్చేది మేమే, శత్రువును చంపాల్సి వస్తే ఫస్ట్ కాల్చేది మేమే కదా. మీరెంత అల్పసంఖ్యాకులు, ఉఫ్ఫంట కొట్టుకుపోయే సంఖ్యాకులు మీరు. మీరేమో నిజమైన భక్తులు, మహా ఆదికలు, అధిక జనాభా ఉన్న మాలలు ముద్రాదులు. మేమేమో మాకు సంస్కృతం తెలియదా, మాకు సాంప్రదాయం తెలియదా, మాకు వేదాలు తెలియదా, మాకు ఏం తెలియదా, మేమేమో మీ మీద ఆధారపడాలనా? నిజమా కాదా మిత్రులారా? కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశం మీద ఒక తిరుగుబాటు జెండా. ఆయన రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ పోరాటం చేశాడు. ఆయన మీద కేసులు పెట్టకపోవడానికి కారణము ఆయన అత్యున్నత లాయర్ పట్టా పట్టుకొని ఉండటం వల్ల. న్యాయ కోవిదుడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే పైనుంచి లెటర్ తెచ్చుకోవాలి. కాబట్టి ఆయన ఎప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. కానీ మీకు తెలుసో లేదో, ఆ కాళారాం టెంపుల్ ముందు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఓన్లీ మనుధర్మాన్ని కాలబెట్టుమని పిలుపునిచ్చాడని చెప్తారు కదా. మహత్ చెరువు కాడ మనుధర్మాన్ని కాలబెట్టుమన్నాడని చెప్తారు, కానీ కులాన్ని కాలబెట్టుమన్నాడు ఆయన. కుల నిర్మూలనకు తీర్మానం చేశాడు ఆయన. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలని విస్తృతంగా చదవాలి. ఆయన రాసినవి చదవాలి, పూలే రాసినవి చదవాలి. వాళ్ళు దేని మీద పోరాటం చేసిరో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మనవేలు మన కంట్లోనే పొడుస్తాడు, మనల్ని మన మీదకే ఉసిగొల్పుతారు. మన వాళ్ళు చైతన్యం లేకుండా మనం తినే అన్నంలో చెత్తేసి వెళ్తారు. కాబట్టి మన యువతకి మత పిచ్చి నూరిపోసి ముస్లింల మీదకి ఉసిగొల్పుతున్నారు, క్రైస్తవుల మీదకి ఉసిగొల్పుతున్నారు. క్రైస్తవులు ఇంతకాలం మాకు ఏ సమస్య వచ్చినా యేసయ్యనే అనుకున్నారు. ఇప్పుడు ఒక సమస్య వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్యాంగము, బాబాసాహెబ్ అనే బాట పట్టారు. ముస్లింలు కూడా మీతో మాకు సంబంధం లేదు భయ్య అని అలగ్ సలగే బతికిర్రు. వాళ్ళ 5 పూటల నమాజు, మేము తిన్నామా, పండుకున్నామా, కూలీనాలి, కాయ కష్టం చేసుకున్నామా, ఎవరి జోలికి పోతలేం, మాకు మేము మంచిగానే బతుకుతున్నాం, బాయి బాయి అనుకుంటూనే ఉన్నారు. కానీ సిఏఏ, ఎన్ఆర్సీ లాంటివి తీసుకొచ్చి నీ తాత సర్టిఫికేట్దే, నీ ముత్తాత సర్టిఫికేట్దే, లేకపోతే నువ్వు పాకిస్తానోనివి, నువ్వు బంగ్లాదేశోనివి అని మెడలు పట్టి గెంటేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ సచ్చుకుంటా అంబేద్కర్ ఫోటో, రాజ్యాంగం ఫోటో పట్టుకున్నారు. అప్పటిదాకా ఖురాన్ ఫోటోనే పట్టుకున్నారు, ఖురాన్ పుస్తకమే పట్టుకున్నారు అప్పటిదాకా. ఆ తర్వాత రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. కాబట్టి ప్రజలారా, మిత్రులారా, మనం ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. పిల్లలకి బాల్యంలోనే బాబాసాహెబ్ జీవితాన్ని పాఠ్యాంశంగా జోడింపజేయాలి. ఈరోజు రామాయణాన్ని పాఠ్యాంశంగా పెట్టారు. నేను దాన్ని తీసేయిరి అనట్లేదు రామాయణాన్ని. అయ్యా, ఒక్కసారి రాజ్యాంగంని కూడా వాళ్ళకు నేర్పించండి, ఒక్కసారి బాబాసాహెబ్ని వాళ్ళకి నేర్పించండి. ఏది నిజమో వాళ్ళే తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న సమకాలీన సమాజంలో యువతని మీ వయసు అప్పుడేమో, మీ అందరి వయసు అప్పుడేమో సినిమాలు పెట్టి గుడుంబ పచ్చి సారాయి గవర్నమెంటే అమ్మి నాశనం చేసింది. ఆ తర్వాత టీవీలను, సీరియళ్లను రకరకాలుగా పెట్టి మనల్ని ధ్వంసం చేసింది. ఇప్పుడేమో సెల్ ఫోన్లో డాటా ఇచ్చి బూతు బొమ్మలు అందుబాటులో పెట్టి వీధి వీధిన గంజాయి పెట్టి వాడన బ్రాండీ షాపులు అందుబాటులో పెట్టి మన బిడ్డల్ని, మన యువతని మత్తుకు బానిసలను చేసి విజ్ఞానం వైపు కాకుండా బానిసలుగా మార్చేస్తున్నాయి. కాబట్టి మనమందరం రేపటి తరాన్నైనా కాపాడుకుందాం, పిల్లల ప్రవర్తనపై దృష్టి సాధించుదాం, కుటుంబాలని చక్కగా నిర్మితం చేసుకుందాం. అలా చేసుకోకపోతే మన భార్య మనకు భార్యగా ఉండి వాడి చేతిలో కీలుబొమ్మగా మారిపోతుంది. మన పిల్లలు మన ఆలోచనలతో పెరగకుండా అజ్ఞానపు ఆలోచనలతో పెరిగిపోతారు. ఇప్పుడు ఎక్కువ బయట సనాతన ధర్మం అనే ఒక చర్చ జరుగుతుంది. అయ్యా, మీకు దండం రా నాయనా, సనాతన ధర్మం అంటే డెఫినేషన్ ఏమిటి? అనాదిగా పూర్వకాలం నుండి ఎటువంటి మార్పు లేకుండా కొనసాగేది సనాతన ధర్మం. అలాంటిది ఏది లేదురా నాయన.
సనాతనం అనేది ఏది లేదు, మారకుండా ఏది లేదు. గో మైకు మారింది, అంతకుముందు దీనికి వైరు ఉండే, వైరు పోయింది. గో ఆ యూట్యూబ్లో మాట్లాడడానికి ఇక్కడ రిసీవర్ వచ్చింది. ఇగో ఈ ఫ్యాన్ అంతకుముందు ఇట్లా లేదు, ఊపుకున్నాం ఇట్లా. సనాతనం అంటే వందల సంవత్సరాలు చెంబు పట్టుకొని చెరువు కట్టకు పోయినాం, రైలు పట్టాల పంటి పోయినాం, రోడ్డు పక్క పండి అటు పక్క పండి ఇటు పక్కన కూర్చున్నాం. అదా సనాతనం అంటే. బట్టలు లేకుండా చాలా సంవత్సరాలు ఉన్నాం, అదా సనాతనం అంటే. కట్టింగు గడ్డాలు లేకుండా మంగళన్న లేకముందు వేల సంవత్సరాలు గడ్డాలు అట్లే పెంచుకున్నాం. మంగళాన్ని వచ్చినాక మనకు గడ్డం వచ్చింది. సాకలన్నీ వచ్చి సౌడు కనిపెట్టాక తెల్లగా అయినాయి. పద్మశాలి బిడ్డలు వచ్చి ఈ బట్టలను తయారు చేసినాక మనకు మానం వచ్చింది. మరి మన బతుకులో గౌడన్నల కళ్ళు తాగినాం చాలా సంవత్సరాలుగా. సనాతనం అంటే కళ్ళు. సనాతనం అంటే ఏంటిది? తాటి కళ్ళు, బీరు బ్రాండీ కాదు సనాతనం. మరి కళ్ళు కదా తాగాలి, బీరు బ్రాండీ ఎట్లా అమ్ముతారు, ఎట్లా తాగుతారు? సనాతనం అంటే గోషి పెట్టుకున్నాం చాలా సంవత్సరాలు. ఈ ప్యాంటు షర్టు సనాతనం కాదు కదా. ఆడవాళ్ళు కూడా గోచే పెట్టుకున్నారు కదా, రవిక వేసుకోలే వేల సంవత్సరాలు. మరి ఇప్పుడు రవిక వేసుకుంటున్నారు, అది సనాతనానికి విరుద్ధమా? కార్లు బైకుల మీద గుర్రాల మీద పోయేటోళ్ళం సనాతనం అంటే. ఇప్పుడు మరి బైకు కారు వచ్చినా రాలేదా? కాలం మారుతున్నప్పుడు ప్రజల అవసరాలు మారుతాయి. అలాగే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగినప్పుడు ప్రజల జీవితాలు సులభతరం అవుతాయి. వాటిని అలాగే ఉంచాలి. ఏదంటే ఒక కొత్త పదం పుట్టించారు, హిందూ. హిందూ అంటే పాపం చిన్నజీయర్ స్వామి గారు చెప్పారు, హిందూ అంటే కాఫీర్, దౌర్భాగ్యుడు అని అర్థమట. అందుకే మీరు ఎవరైనా హిందూ సమ్మేళనం అంటే ఏమని అర్థం? ఏం సమ్మేళనం అని అర్థం? మనం ఆ మాట అంటే మనల్ని కొడతారు, తిడుతారు, అట్లన్నం అంటారు. కానీ చిన్నజీయర్ స్వామి ఎంటిక కూడా వీకరు. స్పష్టంగా ఆయనే అన్నాడు కదా, ఆయనను మాత్రమే ఏమన్నారు. సంతోషం, మేము కూడా హిందువులమే రాబాయ్. మరి నువ్వేం చేస్తావు చెప్పు? మేము జై శ్రీరామ్ 100 సార్లు అంటాం. మాకేమనొస్తుంది? మాకేం పోతుంది బ్రదర్? పనికి మాలిన ఎదవ రాజకీయ నాయకులకే జై కొడుతున్నాం. వాడు గెలిచినాక వాడు ఎవడు ఏ పార్టీలోకి పోతాడో తెలుస్తలేదు. వానికి వీనికి జై కొడుతున్నాం కదా. ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం. మాకేమనొస్తుంది బ్రదర్? నోటితో అంటే తప్పేమున్నది? హార్ట్ఫుల్గా 2 చేతులు జోడించి దండం పెట్టమంటే దేవుడికి పెడతాం. మాకేం చేస్తాడో చెప్పాలి దేవుడు. ఎప్పుడో ఏమో చేసిన కాకమ్మ కథల దేవుళ్ళతో మాకు పని లేదురా నాయన. చచ్చిపోయినాక రంభా ఊర్వశి మేకతో డ్యాన్స్తో పని లేదురా నాయన. ఇప్పుడు మేము జై శ్రీరామ్ అంటాం, హిందువుల కోసం మోడీ మెడలు వంచి ఏం చేస్తావో చెప్పాలి. మేము ఇప్పుడు జై శ్రీరామ్ అంటాం, జై హనుమాన్ అంటాం, మాలేసుకుంటాం, నీ దేవుడికి పూజ చేస్తాం. నీ దేవుడు కాదు, మన దేవుడు. అందరం కలిసి పూజ చేద్దాం రోజుకో గంట. మిగతా 23 గంటలు సమానత్వం కోసం నీ కార్యాచరణ ఏమిటి? ఇక్కడ భూ పంపిణీ కోసం నీ ఏమిటి? ఇదే హిందువులో ఉన్న అసమానతలు పోగొట్టడానికి నీ కార్యాచరణ ఏమిటి? వేరువేరు కులాల వాళ్ళని ప్రేమించుకోమని ఉసుగొలుపుతలేం. ఎవరో బై మిస్టేక్లో ప్రేమించుకున్నారు. వాళ్ళను చంపుతున్నప్పుడు నువ్వు ఏడవంటున్నావు, అవమానిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏడవంటున్నావు. ఏది నీ న్యాయం? ఏది నీ ధర్మం? దేవుడి ముందు అందరూ సమానమే కదా. నేనంటే మొక్కను నమ్మను కావచ్చు, దేవుడి ముందు అందరూ సమానమే కదా. ఈ దేవుళ్ళు ఎప్పుడో అవతారం ఎత్తి ఏదో మంచి పని చేసిరు కదా. ఇగో ఈ దేవుళ్ళు కూడా ఇప్పుడు పుట్టి పూలే, బుద్ధుడు, అంబేద్కర్లు వాళ్ళున్న సమాజంలోని కష్టాలని, కన్నీళ్లను చదివి వాటి పరిష్కారం కోసం జీవితాలు మొత్తం త్యాగం చేసి పోరాటం చేసిన దేవుళ్ళే కదా వీళ్ళు. సరే, మీ దేవుళ్ళను పక్కకు పెడతాం. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన వర్ధిల్లాలనేది పక్క పెడతాం. రాముడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి ఆలోచన వర్ధిల్లాలి. ఒరే, వీళ్ళందరూ కూడా లోక కళ్యాణమే చెప్పిళ్ళు కదరా, లోక కళ్యాణమే చెప్పారు కదా. మరి మీదేది లోక కళ్యాణ విషయం? మీరు ఒక బీబీ నాంచారి ముస్లిం ఏమని ఈ తానీషాకు కనిపించింది కదా మీ రాముడు ప్రత్యక్షంగా. అగో ముస్లింలకు రాముడు కనిపించచ్చు, ముస్లింలని వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవచ్చు. మేము బై మిస్టేక్లో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దా? ఏమో మీ దేవుళ్ళో చేసుకోవచ్చు, మేము చేసుకోవద్దారా? ఇదేం బట్టవా చేసావురా, ఇదేం దొంగేసావురా నాయన? అసలు ఎవరి మీద ఎవరిని కొడుతున్నారా? మీకు చేతనైతే ముస్లింలను కొడతారా? కొట్టుకోర్రి. పాకిస్తాన్ బార్డర్లో బట్టలు ఇప్పుకొని పండుకోర్రి. ఒకవేళ క్రైస్తవులను కొడతా, మరి బ్రిటిష్ వాడు వచ్చి అంత ఎత్తుకపోతాండి. ఏం బీకిర్రు మీరు? నీ మహిమలు ఏం బీకినాయి? నీ శక్తులు ఏం చేసినాయి? మీ మంత్రాలు ఏం చేసినాయి? ఇప్పుడు కూడా మీ మంత్రాలను ఉపయోగించి, మీ ప్రార్థనలను ఉపయోగించి, మీ నమాజును ఉపయోగించి, మీ దేవుళ్ళను ఉపయోగించి ఇక ప్రపంచ యుద్ధం ఆపరాదురా బడి వెళ్ళారా?
ఆ ముస్లిం దేశాలకి క్రైస్తవ దేశాలకి రోజు బాంబులు వేసుకొని అమాయక ప్రజలు చచ్చిపోతారు కాదురా. మీ దేవుళ్ళని ఆడ అడ్డం అండబెట్ట రాదుర్రి, లేకపోతే మీ భక్తితోటి దాన్ని ఆపరాదుర్రి. ఇదంతా ఇడిచిపెట్టి పచ్చగా ఐక్యంగా ఉన్న ఊరిలో మతం చిచ్చు పెట్టి ఎన్ని రోజులు మాట్లాడతారా నాయన? మీ దేవుళ్ళ ముచ్చట్లు, మీ మతాల ముచ్చట్లు. ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం గురించి ఆలోచించరా? ఇక ఏ ఊరికన్నా బై మిస్టేక్లో ఎవడన్నా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని 4 సూట్ కేసుల పైసలు పట్టుకొని ఏ ఊరికి పోయినా ఫస్ట్ ప్రజలు మొత్తం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని మాకు ఇగో ఈ పాడుబడ్డ గుడి బాగు చేయండి, మాకు ఈ చర్చికి రోడ్డు వేయండి, ఇగో మా మసీదుకు కబర. ఇవే మతంకి ఏం కావాలో, దేవుళ్ళకి ఏం కావాలి, మతానికి ఏం కావాలనే కోరుకుంటారు తప్ప మా అందరికీ కావాల్సిన వైద్యం గురించి కానీ, అందరికీ కావాల్సిన విద్యను అందించే, విజ్ఞానాన్ని అందించే బడి గురించి కానీ, ఊరందరికి కావాల్సిన కామన్ కమ్యూనిటీ హాల్ పక్కకు పోయింది. మా ముదిరాజు భవనం కట్టు, మా యాదవ భవనం కట్టు, మా మార్కండేయ భవనం కట్టు, మా మడేలయ భవనం కట్టు, మా వీరబ్రహ్మేంద్ర స్వామికి సపరేట్ గుడి కట్టు. ఓర్ని అమ్మ ప్రజల్ని ఎట్లా తయారు చేసిలంటే, ఏదైనా ఫండ్ వస్తే, ఎమ్మెల్యే నిధి ఎంపీ నిధి వస్తే దేవుళ్ళకు పెట్టుడే తప్ప ఉమ్మడిగా ప్రజలందరికీ కావాల్సి పెట్టే ఆలోచనే చచ్చిపోయిందిరా నాయన. ఇది చాలా ప్రమాదం మిత్రులారా. దేవుణ్ణి మొక్కు, కాసేపే మొక్కు, మనిషి గురించి ఆలోచించు, సమాజం గురించి ఆలోచించు, సమస్యల గురించి ఆలోచించు. అది పక్కకు పెట్టి గడప లోపల కులమట, దేవుడట, గడప దాటినాక హిందూ అట. ఒకడంటో నేను మాట్లాడితే వీడు మా హిందువుల గురించే మాట్లాడతాడు. మరి నేనేంటిరా, మా అయ్య పద్మశాలి మగ్గం ఎత్తాడు, బట్టలు తయారు చేస్తాడు, మా అమ్మ బీడీలు చేస్తాంది అన్నపూర్ణమ్మ తల్లి. మరి మా ఊళ్ళో ఒక్క ముస్లిం లేడు, ఒక్క క్రైస్తవు లేడు. మరి నేనేం కులం రా నాయన? నేను మనిళ్ళు ఊడ్చుకున్నావురా, మనలో ఉన్న లోపాలు సరి చేసుకున్నావురా, మన మూఢత్వాన్ని పోగొట్టుకున్నావురా అంటే నన్ను కిరస్తానోడు అంటాడు, పాకిస్తానోడు అంటాడు. ఏమో మీరు అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా నాయన? ఏం తింటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు? కాబట్టి ప్రజలారా, ప్రజలకు కావలసిన విషయాల చర్చ పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతూ, కులాల మధ్య చిచ్చులను పెడుతూ మనల్ని విభజించి పాలించే కుట్రలు మతాలు చేస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదం మనకు పొంచి ఉంది. దానంతటికీ చట్టాన్ని చదవడం, రాజ్యాంగాన్ని చదవడం, ఐకమత్యంగా ఉండడం, వాళ్ళ సాహిత్యాన్ని చదవడం, చాలా జాగ్రత్తగా తెలివితోటి ముందుకు వెళ్ళడం మనం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త. 3 విషయాల మీద పనిచేశాడు. 1 విద్యా విప్లవం, 2 సంఘ సంస్కరణ విప్లవం, ఆధునిక భారత తొలి సంఘ సంస్కర్తలు వాళ్ళ భార్యాభర్తలు, 3వది ఆర్థిక విప్లవం. ఈ విషయం మన వాళ్ళు చక్కగా చెప్పుకోవట్లేదు. ఆయన ఆర్థిక విప్లవాన్ని మనకు సూచించాడు. ఇవి 3 మనం చేయాలని. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మార్పు, ఒక క్రమశిక్షణ, ఒక మంచితనం, ఒక త్యాగం. కాబట్టి వాళ్ళ గుణాలన్నీ మనం అందిపుచ్చుకోవాలని హిందువులతో, ముస్లింలతో, క్రైస్తవులతో కలిసిమెలిసి ఉంటూనే తప్పును తప్పని, ఒప్పును ఒప్పని వాస్తవిక జీవితాన్ని మీరు అందిపుచ్చుకోవాలని మనసారా కోరుతూ, మీ అందరినీ సమీకరించడానికి నెల రోజులుగా కష్టపడ్డ నిర్వహణ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఓపికగా ఉన్న మీ అందరికీ, నాతో వచ్చిన మిత్రులకి అందరికీ పేరు పేరున మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా వల్ల గతంలో బాధపడ్డ వాళ్ళు మమ్మల్ని క్షమించండి. మేము ఈ సమాజంలో అన్ని మతాల్లోని మూఢనమ్మకాలు పోవాలని పాటుపడడానికి ప్రయత్నిస్తున్నాము. గుడికి వస్తాం, చర్చికి వస్తాం, మసీదుకి వస్తాం. మన మతాల్లో ఉన్న మూఢనమ్మకాలని పోగొట్టడానికి మేము తోడుగా నిలుస్తామని తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. బైరి నయేష్ గారికి